చైతన్య రథం వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కుప్పానికి అరుదైన గౌరవం దక్కింది. ఆ కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు. కుప్పానికి దక్కిన గౌరవం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అభినందించారు చంద్రబాబు గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. కుప్పానికి గౌరవం దక్కినందుకు ఎందుకు అభినందించారు, ఆ గౌరవం ఏంటి? ఇక్కడండి కుప్పం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. మరి ఆ గ్రామం గురించి ఈ రోజున ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి, ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రయత్నం ఏంటి అంటే కేవలం ఒక రాజకీయ నాయకులుగానో ఈ రోజున మంత్రులుగానో కాదు, అక్కడ అంకిత భావంతో పనిచేయాలి. మెయిన్ అది. దానివల్ల ఎక్కడైనా మార్పు వస్తుంది. ఈ రోజున వీళ్ళు ఎంత గొప్పగా కృషి చేసి అక్కడ అభివృద్ధి చేద్దాం అనుకున్నప్పుడు ఆ ప్రజలు కూడా వీళ్ళకి అంతే తోడ్పాటు అయ్యారు. ఈ రోజున కుప్పం ప్రజలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మెయిన్ ఈ రోజునండి మనం ఒక బోర్డు పెడతాం, ఇక్కడ చెత్త వేయరాదు అని. అక్కడ చెత్త వేయకుండా ఉంటే సురక్షితంగా ఉంటారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు దోమల మీద యుద్ధం ప్రకటించినప్పుడు పిచ్చి పిచ్చిగా వాగారు, పిచ్చి కుక్కల్లానే మరిగారు చెప్పాలంటే. ఎందుకంటే ఆ దోమలు కుడితే ఎంత తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితుల్లోకి మనం వెళ్ళాము. మలేరియా, డెంగ్యూ లాంటి బోర్డు జబ్బులు వచ్చినాయి కదా, దారుణం అండి. కొబ్బరి బోండాలు కొట్టి వాటిని మనం పెట్టిన ఆ దొప్పల్లో కూడా నీళ్లు ఉంటే పడబోయిందనే ప్రచారం నాకు ఇప్పుడు కూడా గుర్తు. ఖాళీగా ఉన్న ఏదైతే ఆ ప్లేసులు గుంటల్లాగా ఉన్నవి కానివ్వండి, తర్వాత ఈ రోళ్ళు ఉంటాయి పాత రోళ్ళు, వాటిలో నిలవన్న నీళ్లు వాటిలో ఉంటే దాని ద్వారా దోమలు ఎలా ఉత్పత్తి అవుతాయి, వాటి వల్ల మనకి ప్రాణహాని ఏంటనేది ఎంత అవగాహన తీసుకొచ్చారో అప్పట్లో. అదే దోమల మీద దండయాత్ర అని చెప్పి ఆయన అప్పట్లో చేసింది. దాన్ని కూడా వక్ర బుద్ధితో వంకరగా చూసిన వాళ్ళు ఈ రోజున అదే లైన్లో వెళుతున్నారు ప్రతి ఒక్కరూ. మరి అలాంటిది ఈ రోజున చూస్తే కుప్పానికి నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ వచ్చింది. నిజంగా ఈ పురస్కారం 2025-26 సంవత్సరానికి గాను అంటే ఈ రోజున పంచాయతీరాజ్ మంత్రిగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఏ విధంగా పల్లెటూర్లు మరి పచ్చదనానికి, ఆప్యాయతకి, ప్రేమలకి మనం చిన్నప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మళ్ళీ అలా చూడాలంటే ఏం చేయాలి, ఏ విధంగా వాటిని అభివృద్ధి చేయాలి, పల్లె వెలుగుల్ని పచ్చదనాన్ని మనం ఏ విధంగా తెచ్చుకోవాలనే దాని మీద గొప్పగా వీళ్ళు తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా అదే విధంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిని అనటానికి ఈ పురస్కారం నిలువెత్తు నిదర్శనం. కాబట్టి మన పల్లెటూరులని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ప్రజాప్రతినిధుల సహకారంతో అనేది అవగాహన కల్పించాలి ఫస్ట్ అన్నిట్లో. ఈ రోజున కుప్పంకి వచ్చింది, రేపు ఇంకో మన రాష్ట్రంలో ఉన్న గ్రామాలకు రావాలంటే మనం ఏం చేయాలి అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి. చూసాం ఇప్పుడు కరోనా వస్తే జగన్మోహన్ రెడ్డి బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి, దాంతో సహజీవనం చేయండి అన్నాడు. దానికి కూడా సున్నం కలిపి పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ అది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఉన్న దేశం గతంలో ఎలా ఉంది, ఈ రోజున సమర్థవంతమైన నాయకుడి చేతిలోకి వస్తే ఎలా ఉండిద్ది అనటానికి ఈ రోజున ఈ పురస్కారాలు, ఈ అభివృద్ధి, ఈ అవార్డులు ఇవన్నీ చూసిన తర్వాత మరి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వేదికగా దీని గురించి వాళ్ళు పంచుకున్న ఆ అనుభూతులు ఇవన్నీ కూడా మనం ఎంతగా కృషి చేస్తున్నాము, ప్రజల పట్ల ఎంత ప్రేమగా ఉంటున్నాము, వాళ్ళ సమస్యల్ని మనం చూసామండి. నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సు పెట్టారు. ఇక నుంచి మీతో కాదు మాట్లాడేది, ప్రజలతో మాట్లాడతాను, వాళ్ళు ఏ విధంగా మీ గురించి కంప్లైంట్ చేస్తారో దానికి తగ్గట్టుగా నేను స్పందిస్తాను అని. మరి వారానికి ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు సదస్సు పెట్టాలి, ఏ విధంగా ఈ గ్రీవెన్స్లో వాళ్ళ కంప్లైంట్లు తీసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా జిల్లాకి ఇతనే ఫస్ట్ ఉంటాడు కాబట్టి ఆయన ఏం చెప్తే అక్కడ జరిగిద్ది. ఫస్ట్ వాళ్ళే చూసుకోవాలి ప్రజల సమస్యలను వాళ్ళు ఎలా పరిష్కరించాలి అనేది. దాని మీద ఈ అవగాహన సదస్సులు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం, ఆరోగ్యకరమైన విషయం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామాలు కుప్పాన్ని ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు నడవాలి అదే దారిలో. కుప్పానికి దక్కిన గౌరవం గురించి విశ్లేషించిన శ్రీలీల గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.